ఎల్ఎల్బి అడ్వకేట్గా 4వ డివిజన్ దుర్షేడ్ గోపాల్పూర్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ అన్న గారి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం మరియు స్మార్ట్ సిటీ నిధులతో 4వ డివిజన్ అభివృద్ధికి తోడ్పడతానని పెద్ద మనసుతో అందరూ ఆదరించి ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి. జై భారత్ మాతాకి జై. भारत माता की जय. जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय श्री राम. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ. జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అవకాశం ఇవ్వండి. మేము చేసే మరింత అభివృద్ధి చూడండి. కేంద్ర నిధులతో కరీంనగర్ ప్రగతి ముద్ర. మన బండి సంజయ్ అన్న గారు కేంద్ర సహాయక మంత్రి, హోం సహాయక మంత్రి అన్నగారు కేంద్ర నిధులతోటి మన కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులతోటి కరీంనగర్కు అభివృద్ధి బాటలో నేను తోడ్పడతానని అన్నగారి ఆశీస్సులతో ఈసారి బీజేపీ అవకాశం ఇచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈసారి మా అభివృద్ధి ఏందో మేము నిరూపించుకుంటాం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గోపాల్పూర్ దుర్షేడ్ 4th డివిజన్ గ్రామ ప్రజలకు మరి మా పార్టీ నుంచి వెళ్ళి అభ్యర్థిగా ట్రిపుల్ రవీందర్ భూపతి రవీందర్ అని అభ్యర్థిగా మేము చేస్తున్నాం. కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిందంటే ఈ 5 సంవత్సరాల్లో స్మార్ట్ సిటీ నుండి వచ్చిన సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు. మరి ఆ సిటీలో ఏ వాడకు చూడు అందమైన రోడ్లు, అందమైన డిజైన్తో మరి 4 మూలల ఏటు చూసిన అభివృద్ధి పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. కేంద్రం నుంచి వచ్చేటి స్మార్ట్ సిటీ పైసలు సంవత్సరానికి 1 కోటి రూపాయలు గాను 100 కోట్ల రూపాయలు. ఆ నిధులతోనే విలీన గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని మా రవీందర్కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి ప్రధానమైన సమస్య వీధి లైట్లు, డ్రైనేజీ, మరి వాడవాడకు గల్లీకి సీసీ రోడ్లతో పాటు మరి ఇంకా అభివృద్ధికి డిజైన్ గార్డెన్కు, మరి సెంట్రల్ లైటింగ్కు, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇప్పిస్తాం. ఎందుకంటే నరేంద్ర మోడీ బీదలను మనసులో పెట్టుకొని నెలకు ఒక మనిషికి 6 కిలోల బియ్యం చొప్పున కుటుంబంలో 4 ఉంటే ఉచితంగా బియ్యం ఇస్తుండ్రు. అది కూడా పేదలకు మేము చెప్పుకుంటూ చేస్తున్నాం. మరి ప్రధానమంత్రి మోడీ గారు బండి సంజయ్ అన్న ఆశీస్సులతోనే మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా బీజేపీని చాలా ఆదరిస్తున్నారు. ఆ ఆదరణ మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ 4వ డివిజన్ సంజన్నకు గిఫ్ట్గా ఇస్తామని మీ అందరికీ ప్రజలను బలంగా మేము చెప్తున్నాం. మీకు ఈ పని చేస్తాం. మా గెలుపు తర్వాత ఊర్లో ఉన్న కోతులను మరియు ఇంకా చిన్న సమస్యలు ఉన్నాయి, తక్షణమే పరిష్కరిస్తాం. కోతుల బెడతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది మా లక్ష్యం. మేము చేస్తాం. సంజయ్ అన్న నాయకత్వం, సంజయ్ అన్న నాయకత్వం, జై బీజేపీ.